హే గాయ్స్, వెల్కమ్ టు పేబ్యాక్ ఎపిసోడ్ 7. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్స్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే నేను ఇంకా చాలా అప్కమింగ్ బిఎల్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ ఇట్. సిరీస్ స్టార్ట్ అవడంతోనే మనం జేని చూస్తాము. అతను దేని మీదో చాలా వర్క్ చేస్తూ ఉండి అతని గోడని చూస్తూ ఉంటాడు. దాని మీద డ్రీమ్ కంపెనీ అని రాసేసి ఉండి చాలా ఇన్ఫర్మేషన్ కూడా స్టిక్ చేసేసి ఉంటుంది. ఇంకా స్టోరీ పాస్ట్లోకి వెళ్తుంది. మనము 20 years బ్యాక్ వెళ్తాము. అక్కడ మనము చిన్న జేన్ని చూస్తాము. అతను వాళ్ళ అమ్మ నాన్న గొడవ పడ్డం చూస్తూ ఉంటాడు. అయితే అక్కడే మనము జే వాళ్ళ అమ్మ పవినిని కూడా చూస్తాము. తను వాళ్ళ హస్బెండ్ తోని గొడవ పడుతూ ఉంటుంది. నాకు నువ్వు ఎలా అయినా డివోర్స్ ఇవ్వు అని అంటే జే వాళ్ళ నాన్న మాత్రం నేను నీకు డివోర్స్ ఇవ్వలేను, మనం ఇద్దరం ఇలానే హ్యాపీగా ఉండొచ్చు కదా అనేసి అంటూ ఉంటాడు. కానీ పవిని మాత్రము నువ్వు వేరే ఆమెతో అఫేర్ పెట్టుకున్నావు కదా, నేను నీతో ఉండను, నాకు ఎలా అయినా నువ్వు డివోర్స్ ఇస్తావా ఇవ్వవా అనేసి బలవంత పెడుతుంది. ఇంకా వాళ్ళ నాన్న కూడా నీకు అదే కావాలంటే ఇంకా తీసుకో అనేసి డివోర్స్ తీసేసి ఇచ్చేస్తాడు. ఇంకా వాళ్ళ అమ్మ అక్కడనే ఉండి ఫుల్ ఏడుస్తూ ఉంటుంది. తను అక్కడ జేని చూసి జే దగ్గరికి వచ్చేసి చాలా ఏడ్చుకుంటూ తనని హగ్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో మనము కొంచెం పెద్దగైన జేన్ని చూస్తాము. అది జస్ట్ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత. అయితే వాళ్ళ అమ్మ గ్రేవ్ యార్డ్ ముందట నిలబడి జే ఫ్లవర్స్ పట్టుకొని చూస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడతో సీన్ కట్ అయిపోతుంది. మనము స్టోరీలో ప్రజెంట్ కి వచ్చేస్తాము. అయితే అంకుల్ను సన్ ఇద్దరు జే గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్నది మనకి ఇంకా చూపించారు. కానీ సన్ను మాత్రము ఆ క్లబ్ నుంచి బయటికి వచ్చేస్తాడు. బయటికి రావడంతోనే అతన్ని ఏదో కార్ గుద్దబోతుంది. అప్పుడు సన్ను చాలా టెన్షన్ గా అక్కడనే పడిపోతాడు. అప్పుడే ఒక బాడీ గార్డ్ వచ్చేసి సన్ను మీదకి అరుస్తూ ఉంటే అప్పుడే మనము అక్కడ నుంచి సాంగ్ ని బయటికి రావడం చూస్తాము. ఈ సాంగ్ అంటే తెలుసు కదా, సన్నీతో ఉంటాడు అతను. అయితే అతను బయటికి వచ్చేసి వదిలేసేయి అనేసి అతను బాడీ గార్డ్ కి చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా సన్నీ ఏమో అతన్నే అలా కోపంగా చూస్తూ ఉంటే అతనికి ఏదో మెసేజ్ వస్తుంది. ఇంకా సన్న అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఈ మెసేజ్ యాక్చువల్లీ జే నుంచి వస్తుంది అన్నట్టు. జే ఏమో సన్ని కంపెనీ టెర్రస్ మీదకి రమ్మని చెప్తాడు. సో సన్ను కలవడానికి వెళ్ళడంతోనే అక్కడ జే పడుకొని ఉండడం చూస్తాడు. ఇంకెందుకు డిస్టర్బ్ చేయడం అనేసి వెళ్ళిపోబోతూ ఉంటే జే పిలిచేసి నువ్వు నన్ను కలవడానికి వచ్చావు కదా, మరి ఎందుకు అలా వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు పడుకున్నావు కదా అందుకే అనేసి సన్ అంటాడు. అప్పుడు జే దగ్గరికి వచ్చేసి నువ్వు నీ ఫీలింగ్స్ ని నా నుంచి దాచిపెడుతున్నావు కదా, నువ్వు నా గురించి ఏం ఫీల్ అవుతావో చెప్పు అనడంతోనే సన్ నిన్ను గురించి ఏం ఫీల్ అవ్వట్లేదు అనేసి అంటాడు. అప్పుడు జే వచ్చేసి నేను ఎలా అయినా కానీ నువ్వు నా దగ్గరికి వచ్చేసి నా ప్రేమని అడుక్కునేలా చేస్తాను అనేసి అంటాడు. అప్పుడు సన్ ఏం మాట్లాడాడు. జే ఇంకో విషయం కూడా అంటాడు, నువ్వు ఎప్పుడైనా నా మీద ప్రేమ లేనట్టు యాక్టింగ్ చేస్తావు, నాకు స్టార్టింగ్ లో అది ఫన్నీగా అనిపించింది, కానీ నువ్వు ఇప్పుడు కూడా అలానే చేస్తూ ఉంటే నాకు అది నచ్చట్లేదు అనేసి అన్నాక నువ్వు ఈరోజు నా ఇంటికి వస్తావా అనేసి అడిగితే అప్పుడు సన్ నేనెందుకు రావాలి నీ ఇంటికి, నేను రాను అనేసి అనడంతోనే అప్పుడు జే మనం ఇద్దరం ఇంకా క్లోజ్ అవ్వచ్చు రా అనేసి నవ్వుతాడు. ఇంకా సన్ కూడా అర్థమైపోతుంది ఏమంటున్నాడో అనేసి. కానీ సన్ నేను అలాంటివి ఏమి చెయ్యను అనేసి అంటాడు. కానీ తర్వాత జే ఇంటికి మాత్రం వస్తాడు. సన్ ఇంకా జే ఇంటికి రావడంతోనే అక్కడ అంతా చూస్తూ ఉంటాడు. అయితే ఒక ప్లేస్ లో మొత్తం అన్ని అతికించేసి ఉంటాయి కదా డ్రీమ్ కంపెనీ గురించి, అదే చూస్తూ ఉన్నప్పుడు ఒక ఫోటో కూడా కనిపిస్తుంది. అది వాళ్ళ అమ్మదున్ను జేది చిన్నప్పుడు ఫోటో అన్నట్టు. అది చూసినప్పుడు అయితే అంకుల్ ఉంటాడు కదా, అతను పవిని యొక్క స్టోరీ అంతా చెప్పేస్తాడు. అయితే తను డివోర్స్ తీసేసుకున్నాక థైలాండ్ కి వస్తుంది. దానికంటే ముందు వాళ్ళు ఇంకెక్కడో ఉండేవాళ్ళు. అయితే తను థైలాండ్ కి వచ్చాక ఈ డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ ని స్టార్ట్ చేస్తుంది. అయితే అప్పుడు తనతో పాటు ఉన్నది ఈ కాంక్రీట్ అనే ఒక అతను. అయితే ఇతన్ని మనం ఊరికే సన్నీతో కూడా చూస్తాము. ఇతను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక అతను డ్రీమ్ కంపెనీలో. అయితే ఆ కాంక్రీట్ తోని తను వర్క్ చేస్తుంది. సో వీళ్ళిద్దరూ స్టార్టింగ్ లో ఈ డ్రీమ్ కంపెనీని స్టార్ట్ చేస్తారు. అతను కొంచెం హెల్ప్ చేస్తాడు అన్నట్టు, ఎందుకంటే తను కొత్తగా వచ్చింది కాబట్టి తనకి థైలాండ్ ఇండస్ట్రీ గురించి అంతా తెలీదు. కానీ తను బాగా నమ్మేస్తుంది ఇతన్ని. కొన్ని ఇయర్స్ అయ్యాక కాంక్రీట్ తనని మోసం చేసేస్తాడు. మోసం చేసేసి వీళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళనంతా ఇతని సైడ్ చేసేసుకుంటాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా తనని సీఈఓలా దిగిపోమని చెప్పేస్తారు. తనకి ఇంకా వేరే చాయిస్ ఏం ఉండదు ఏం చేయాలనేసి. అందుకే తను వాళ్ళ కంపెనీని మొత్తం అతని పేరు మీదకి రాసేస్తుంది. అండ్ మనకి తర్వాత తెలుస్తుంది
దీని తర్వాతే వాళ్ళమ్మ బిల్డింగ్ మీద నుంచి దూకేసింది అనేసి. అయితే ఇదంతా సన్ను గుర్తు తెచ్చుకుంటాడు. సన్ ఇంకా కిందికి వెళ్ళడంతోనే జే రూమ్ మొత్తం మెస్సీగా ఉంటుంది. అంతా బుక్స్ అవి ఇవి చెల్లాచెదురుగా పడేసి ఉంటాయి. అప్పుడే జే దగ్గరికి వచ్చేసి నా ఇల్లు ఎలా ఉంది అనేసి అడిగితే ఏం బాలేదు అనేసి అంటాడు. తర్వాత సన్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. అసలు అంకుల్కి నీ గురించి ఇంత ఎలా తెలుసు అనడంతోనే అప్పుడు జే నవ్వేసి ఎందుకు తెలుసు అంటే అతను నా అంకుల్ అనేసి అంటాడు. సో ఈ టైం లోపు సన్నుకి అతను అంకుల్ అని తెలీదు. అతను జస్ట్ జేకి ఎవరో తెలిసినతను అని అనుకుంటూ ఉంటాడు. మనం ఊరికే ఈజీనెస్ కోసం అతన్ని అంకుల్ అని పిలుస్తూ ఉంటాం. కానీ స్టోరీ ప్రకారం మాత్రం ఇక్కడే సన్నుకి తెలుస్తుంది అతను అంకుల్ అవుతాడు జేకి అనేసి. ఇంకా జే ఇంకొక విషయం కూడా చెప్తాడు. మా మమ్మీ చనిపోయినప్పుడు నాకు ఫస్ట్ కాల్ చేసి మా మమ్మీ గురించి చెప్పింది అతనే అనేసి. అయితే అసలు జే పవిని కొడుకు అనేసి ఎవ్వరికీ తెలీదు. వీళ్ళ కంపెనీలో అతను ఏదో నార్మల్గా ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అని అనుకుంటూ ఉంటారు. కానీ అతను ఏకంగా CEO కొడుకు అనేసి అనుకోరు. అయితే అప్పుడు సన్ అడుగుతాడు నీకేం కావాలి అనడంతోనే నాకు రివెంజ్ కావాలి అనేసి అంటాడు. తర్వాత ఇంకా జే ఏమో సరే అవంతా వదిలేసేయి నువ్వు ఏం తింటావు అనేసి అడుగుతూ ఉంటాడు. అలా అడిగేటప్పుడు జే విచిత్రంగా తూలుతూ ఉంటాడు అన్నట్టు, చాలా నిద్ర లేనట్టు. అప్పుడు సన్ను షాక్ అయ్యి నీకేమైంది, నీకు నిద్ర లేదా ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి పడుకోలేదు ఏంటి అనేసి అంటాడు. అప్పుడు జే నేను 3 days నుంచి పడుకోలేదని చెప్పడంతోనే సన్ను కూడా షాక్ అయిపోతాడు. ఏంటి 3 days నుంచి పడుకోకుండా ఎలా బతికున్నావు, ఫస్ట్ నువ్వు పడుకుందు పదా అనేసి సన్నేమో గుంజుకెళ్ళిపోతాడు జేని. ఇంకా జేని తీసుకెళ్ళిపోయి పడుకో అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే జే ఏమో సన్నీని హగ్ చేసేసుకొని బెడ్ మీదకి తోసేస్తాడు. ఇంకా అతని మీద పడుకుండిపోతాడు జే. అతను చాలా డేస్ నుంచి పడుకోడు కదా 3 days నుంచి. ఇంకా సన్ను మీదనే పడుకుండిపోతాడు. తర్వాత సన్ను జేని తోసేస్తాడు. ఇక్కడ చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకా ఎలానో అలా వదిలించుకొని బయటికి వచ్చేసి జే డాక్యుమెంట్స్ అన్ని చూస్తూ ఉంటే అక్కడ ఒక స్టోరీ ఉంటుంది. అయితే ఈ స్టోరీలో హీరో కెమెరాస్ అంటే భయపడుతూ ఉంటాడు. అప్పుడు సన్నుకి ఒక ఐడియా వస్తుంది, ఇది స్కై యాక్టింగ్ చేస్తే ఎంత బాగుంటుంది అనేసి. అందుకే నెక్స్ట్ డే స్కై దగ్గరికి వెళ్తాడు. అయితే స్కై కూడా షాక్ అయిపోతాడు, నీకెలా తెలుసు నేను ఇక్కడున్నానని అనడంతోనే అప్పుడు సన్ ఏమో నేను అలా దొరకబట్టగలను అంతే అనేసి అంటాడు. తర్వాత స్కై వెంటనే ఒకవేళ నువ్వు గనుక మళ్ళీ యాక్టింగ్ చేయమని అడగడానికి వచ్చుంటే ఇప్పుడే వెళ్ళిపో, నాకు అసలు యాక్టింగ్ చేయడానికి ఇంట్రెస్టే లేదు అనేసి అనడంతోనే సరే నీకు లేదు వదిలేసే, కానీ నీకు ఇలా ఎవరు చేశారో నీకు తెలుసుకోవాలని లేదా అనేసి సన్ అంటాడు. సన్ అనడంతోనే అదేంటి కెమెరాస్ నార్మల్గా వచ్చాయి కదా అది ఎవరు చేపించారని అడగడంతో అది తెలుసుకోవాలంటే నువ్వు రా అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా స్కైకి కూడా తెలుసుకోవాలని ఉంటుంది. నెక్స్ట్ మనము సన్నీని చూస్తాము. అతను ఏదో సెట్ లో రెడీ అవుతూ ఉంటాడు. తర్వాత అతనికి ఏదో షూటింగ్ ఉంటుంది అన్నట్టు. అయితే అక్కడ కూడా సన్నీ అందరి మీదకి అరుస్తూ ఉంటాడు, నా కాఫీ ఎక్కడ, ఇదెక్కడ, అదెక్కడ అనేసి. అప్పుడే తన మేనేజర్ వచ్చేసి సన్నీకి నీకు ఈ లెటర్ ఎవరో ఇచ్చారు, నీ ఫ్యాన్ బాయ్ అంట అనేసి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇంకా సన్నీకి అర్థం కాదు ఈ టైంలో ఎవరు ఇచ్చారని. ఓపెన్ చేసి చూడడంతోనే నువ్వు చేసిన పనులంతా నాకు తెలుసు, వాటన్నిటి దగ్గర నాకు ప్రూఫ్స్ అన్ని కూడా ఉన్నాయి, అది తెలుసుకోవాలంటే వాష్రూమ్కి రా అనేసి రాసి ఉంటుంది. అయితే ఇది మన సన్నే పంపిస్తాడు. అప్పుడు సన్నీ అది చూసి షాక్ అయ్యి వాష్రూమ్లోకి వెళ్ళడంతోనే అక్కడ స్కై ఉంటాడు. అయితే స్కైకి అసలు ఏం జరుగుతుందో ఏం తెలీదు. అతను ఊరికే సన్ను పిలిచాడని వస్తాడన్నట్టు. అయితే సన్నీ రావడంతోనే ఈ లెటర్ పంపించింది స్కై అని అనుకొని స్కై మీదకి అరుస్తూ ఉండి నీకు కెమెరాస్ పంపించి నాశనం చేసినందుకు నువ్వు ఇప్పుడు నా మీద పగ తీర్చుకుంటున్నావా అనడంతోనే స్కై కూడా షాక్ అయిపోతాడు. అప్పుడు స్కై అంటాడు, అంటే నాకు ఇలా చేసింది నువ్వేనా, ఎందుకు చేసావు అనడంతోనే సన్నీకి ఫుల్ కోపం వచ్చేసి స్కైని తోసేసి నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో చూపించు, ఒకవేళ నువ్వు కనుక నన్ను ఏమైనా చేయడానికి ట్రై చేస్తే నీకు అసలు పేరే లేకుండా చేస్తాననేసి భయపెడుతూ ఉంటాడు. అప్పుడే రూమ్కి ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా సన్నీ అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడే సన్నీ ఫస్ట్ టైం సన్నుని చూస్తాడు. ఇంకా తన్ని వెనుకకు తిరిగి చూసేసరికి ఆ మిర్రర్ రిఫ్లెక్షన్ నుంచి సన్ను కనిపిస్తాడు అన్నట్టు. ఈ సీన్ చాలా బాగుంటుంది ఎందుకంటే సన్నీ ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం అతను ఎక్స్ని చూస్తాడు. ఇంకా సన్నీకి అర్థమైపోతుంది ఇది చేసేదంతా సన్నే అతని మీద పగ తీర్చుకోవడానికి రిటర్న్ వచ్చాడనేసి. ఇంకా అతను వెళ్ళిపోయాక స్కై
స్కై షాక్ అయ్యి అదేంటి సన్నీ నేను చూసి ఏదో దయ్యం చూసినట్టు భయపడుతున్నాడు అనడంతోనే అప్పుడు సన్నీ ఏమి మాట్లాడు, ఇప్పుడు నీకు అర్థమైందా ఇది ఎవరు చేశారో, నువ్వు ఎవరో కోసమో నీ యాక్టింగ్ని ఆపకు, నువ్వు ఎలా అయినా ఒక మంచి యాక్టర్ అవ్వాలి కాబట్టి ఒక స్టోరీ ఉంది, నువ్వు అందులో పార్టిసిపేట్ చేశానని నాకు ప్రామిస్ చేయి అంటే అప్పుడు స్కై సరే అనేసి అంటాడు. ఇంకా స్కై రిటర్న్ వచ్చినందుకు మేనేజర్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. వీళ్ళంతా డైరెక్టర్ని కలవడానికి వెళ్తారు. అయితే డైరెక్టర్ కూడా సన్నును స్కైని చూసి వాళ్ళిద్దరికి ఆడిషన్స్ తీసుకుంటుంది. స్కై చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు, కానీ సన్ను మాత్రం కొంచెం ఎమోషన్స్లో మంచిగా చూపించాడు అన్నట్టు. తర్వాత డైరెక్టర్ వీళ్ళ మేనేజర్ని పిలిచేసి నాకు స్కై యాక్టింగ్ చాలా నచ్చింది, నేను అతన్ని తీసుకుంటున్నాను అనేసి చెప్తుంది. వీళ్ళు ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతారు. కానీ సన్ను మాత్రం చూడాలి అనేసి అంటుంది డైరెక్టర్. ఇంకా తర్వాత మేనేజర్ ఏమో అడుగుతాడు అసలు ఈ స్టోరీ ఎవరిది అనడంతోనే అప్పుడు డైరెక్టర్ ఈ స్టోరీకి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆర్థర్ అనడంతోనే అప్పుడు మేనేజర్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే సన్నుకి డైరెక్టర్ ఆర్థర్కి ఏదో ఉందని ముందే అనుకుంటాడు కదా, అందుకు ఇంకా సన్నుని పక్కకు పిలిచేసి నీకు నువ్వు డైరెక్టర్ ఆర్థర్కి మధ్యలో ఏముంది అనేసి అడుగుతాడు. అప్పుడు సన్ను ఏమీ లేదు అనేసి అంటాడు. ఇంకా మేనేజర్ అంటాడన్నట్టు నువ్వు ఎవరెవరితోనో కనెక్షన్స్ పెట్టుకొని నీ పగ కోసం నువ్వే పిచ్చోడు అయిపోకు, నాకు నీ గురించి చాలా భయం ఇస్తుంది అన్నంటోనే అప్పుడు సన్ను నువ్వేమీ టెన్షన్ పడకు, నేనేమి చెడ్డ పని చేయట్లేదు అనేసి చెప్తాడు. నెక్స్ట్ మనము సాంగ్ని చూస్తాము. అయితే ఈ సాంగ్ ఏమో ఏదో మెమొరీ సిరీస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇది వీళ్ళ కంపెనీ యొక్క నెక్స్ట్ పెద్ద సిరీస్ అన్నట్టు, దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటే అక్కడ సన్నీను కాంక్రీట్ కూడా ఉంటారు. అయితే సన్నీ అప్పుడు ఒక అతన్ని పిలిపిస్తాడు. అది ఎందుకంటే సాంగ్కి ఫేవర్ చేయడానికి, అతన్ని ఇంప్రెస్ చేసేయడానికి. అదే 2O అన్నట్టు. అయితే 2O రావడంతోనే సాంగ్ అతన్ని ఫుల్ ఫోర్స్ చేసేస్తాడు. నెక్స్ట్ మనము మేనేజర్ వాళ్ళని చూస్తాము. అయితే వీళ్ళు మళ్ళీ పాకిన్ దగ్గరికి వస్తారన్నట్టు ఫొటోస్ తీపించుకోవడానికి. అయితే ఈసారి స్కై ఫొటోస్ అన్నట్టు. అప్పుడు పాకిన్ స్కైని చూడడంతోనే ఈసారి ఫోటోలు దిగేటప్పుడు కూడా భయపడిపోతావా ఏంటి అని అడుగుతాడు. అప్పుడు స్కై ఏం మాట్లాడు. అతను రెడీ అయ్యి వచ్చాక ఫొటోస్ తీస్తూ ఉంటే స్కై ఫుల్ అన్కంఫర్టబుల్ అయిపోతాడు. ఇంకా వేరే వాళ్ళు కూడా కొంతమంది వచ్చేసి కెమెరాస్ని అతని మొహం మీద పెడతారు. పెట్టడంతోనే స్కై ఇంకా అక్కడనే పడిపోయి ప్లీజ్ నన్ను వీడియో తీయకండి అని ఏడుస్తూ ఉంటాడు. అతనికి పానిక్ అటాక్ వస్తుంది. నెక్స్ట్ సీన్లో మనము స్కైని చూస్తాము. అయితే పాకిన్ వీళ్ళందరినీ తిడతాడన్నట్టు, ఇంకా వీళ్ళ మేనేజర్ని కూడా తిడతాడు. ఇంత పెద్ద ప్రాబ్లం ఉందని నీకే తెలీదా, అసలు నువ్వు ఏం మేనేజర్వి అనడంతోనే మేనేజర్ ఫుల్ ఫీల్ అయిపోతాడు. అప్పుడు స్కై ఏమో నా మేనేజర్దేం తప్పు లేదు, నేనే ఎవరికి చెప్పలేదు అనడంతోనే అక్కడ డైరెక్టర్ కూడా ఉంటుంది. స్కై నువ్వు ఏం టెన్షన్ పడకు, కాస్త రెస్ట్ తీసుకో అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అయితే అక్కడ నుంచి వీళ్ళంతా వెళ్ళిపోవడంతోనే మేనేజరు ఫుల్ బాధపడిపోతాడు. ఇంకా అతను ఏడుస్తూ సారీ స్కై నాకు ఇన్ని రోజుల నుంచి నీ గురించే తెలీదు అనడంతోనే స్కై ఏమో నీదేం తప్పు లేదు అనేసి అంటాడు. ఇంకా అతను స్టోరీ కూడా చెప్తాడు. అయితే స్కై స్కూల్లో ఉన్నప్పుడు కొంతమంది సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు అతన్ని బాధ పెడుతూ ఉంటారు. ఇంకా అతన్ని బట్టలు తీసి వీడియో తీయబోతారు. దానివల్ల స్కైకి ఫుల్ భయం స్టార్ట్ అవుతుంది అన్నట్టు కెమెరాస్ అంటే. అదే విషయం చెప్పడంతోనే సన్ను నువ్వు థెరపీకి వెళ్తే బాగుంటుంది అనేసి అంటాడు. ఇంకా వీళ్ళంతా స్కైని థెరపీకి తీసుకెళ్ళిపోదాం, తర్వాత అతను సెట్ అవుతాడనేసి అనుకుంటారు. వీళ్ళంతా ఇంకా నవ్వుకుంటారు. వీళ్ళు చాలా సమస్యల్ని దాటేశారు, ఒక టీం లాగా వర్క్ చేద్దాం అనేసి. నెక్స్ట్ మనము డ్రీమ్ కంపెనీలో బోర్డ్ మీటింగ్ని చూస్తాము. అయితే ఈ బోర్డ్ మీటింగ్లో మెమొరీ సిరీస్ గురించి మాట్లాడుతూ ఉంటే అక్కడ కాంక్రీట్ అంటాడన్నట్టు నెక్స్ట్ మెమొరీ సిరీస్ సన్నీకి ఇవ్వబోతున్నాము, ఇందులో యాక్టింగ్ సన్నీ చేయబోతున్నాడు అనడంతోనే వెంటనే జే అక్కడ సన్నీ బదులు మనము పెన్నింగ్ అనే యాక్టర్ని తీసుకుందాం అనేసి అంటారు. సో ఈ వీళ్ళ పెన్నింగ్ అనే యాక్టర్ వీళ్ళందరిలోనే మంచి యాక్టర్ అన్నట్టు, వీళ్ళ కంపెనీలో టాప్ యాక్టర్. అయితే అతన్ని తీసుకోకుండా సన్నీ ఎందుకు అనడంతోనే అప్పుడు ఈ కాంక్రీట్ ఏమో సన్నీని తీసుకోమనేసి ఈ మెమొరీ యొక్క ప్రొడ్యూసర్ నుంచే వచ్చింది కాబట్టి మనం ఎలా అయినా సన్నీనే తీసుకోవాలనేసి అంటూ ఉంటారు. సో మనకి ఈ టైంలోపే అర్థమైపోతుంది. సాంగ్ ఉంటాడు కదా, అతనే సన్నీని తీసుకోవాలనేసి చెప్తాడు, కానీ జే మాత్రం దానికి అపోజ్ చేస్తాడు. అండ్ ఇక్కడ కాంక్రీట్కి ఫుల్ కోపం వచ్చేస్తుంది, జే ఎందుకు అతనికి అడ్డొస్తున్నాడు అనేసి.
నెక్స్ట్ మనము మళ్ళీ స్కై వాళ్ళని చూస్తాము. అయితే స్కై వాళ్ళకి ఈరోజు యాక్టింగ్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళ మూవీ స్టార్ట్ అయ్యి మొత్తం యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. అయితే అక్కడ స్కై మంచిగా యాక్టింగ్ చేస్తాడు. డైరెక్టర్ కూడా ఫుల్ హ్యాపీ అవుతుంది అతని యాక్టింగ్‌కి. వీళ్ళంతా ఆ రోజు నైట్ మంచిగా తాగేద్దాం అనేసి వెళ్తారన్నట్టు. అక్కడ హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే వీళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది. సో, ఈ పెన్నింగ్ అనే యాక్టర్ ఉంటాడు కదా! అతను పెద్ద కాంట్రోవర్సీలో ఇరుక్కుంటాడన్నట్టు. అయితే అదే విషయము ఇతను షాక్ అయిపోయి ఈ విషయాన్ని సన్నుకును స్కైకి కూడా చెప్పేస్తాడు మేనేజరు. అయితే పెన్నింగ్‌కి ఇలా అవ్వడం వల్ల దాన్ని ఎలానో అలా డైరెక్టర్ ఆర్థర్‌కి కనెక్ట్ చేసేస్తారు. సో, వీళ్ళంతా జే ఎలా అయినా గానీ రిజైన్ చేయాలనేసి అంటూ ఉంటారు. అండ్ ఇక్కడ మనము పెన్నింగ్ అసలు ఎవరన్నది చూస్తాము. సో, ఈ యాక్టర్ మనకు తెలిసే ఉంటుంది. మీరు ఒకవేళ 'క్యూటీపై' చూసుంటే మనం చూసుంటాము. అందులో ఇతను సెకండ్ మెయిన్ లీడ్. ఇతని మీద అసలు ఏం కాంట్రోవర్సీ జరిగింది అదంతా మనము నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడాలి. అండ్ ఇక్కడితో సిరీస్ కట్ అయిపోతుంది. సో, గాయ్స్ మీకు కనుక నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్‌కమింగ్ సిరీస్ కోసం. థాంక్ యూ.